పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకుందాం. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను, దేవునికి స్తోత్రం. When I am weak, then I am strong. కొన్నిసార్లు మన కుటుంబంలో సంభవించినటువంటి సంఘటనలను బట్టి, మనకు ఎదురైన పరిస్థితులను బట్టి, తలెత్తిన వాటముని బట్టి, కొందరి వ్యక్తుల మాటలను బట్టి మన బలహీనులము అని కృంగిపోతూ ఉంటాం. మనం బలహీనులము అని భయపడుతూ ఉంటాం. కొన్నిసార్లు నేనేమి చేయలేను అని మనకు మనమే తీర్పు తీర్చుకుంటూ ఉంటాం. వీటన్నిటిని బట్టి ఈ లోకము కూడా నిన్ను వేలెత్తి చూపుతుంది. నీ వల్ల ఏమీ కాదురా, నువ్వేమీ చేయలేవురా, నీకంత సీను లేదు. ఇలాంటి మాటలు చాలానే మన జీవితాల్లో ఎదుర్కొంటూ ఉంటాం. కానీ ప్రియ దేవుని సంగమా, ఒక క్రైస్తవునికి దేవాది దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఒక క్రైస్తవుడికి దేవుని వాక్యం ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఇదిగో భక్తుడు తెలియజేస్తున్నాడు, when I am weak, then I am strong. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను, నా యేసులో బలవంతుడను. దేవునికి స్తోత్రం. నా యేసు వలన బలవంతుడను. ఆయన నాకుండగా, ఆయన మనతో ఉండగా, ఆయన మన పక్షాన ఉండగా నీవెప్పుడు బలహీనుడవు కాదు అనే విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కొన్నిసార్లు అపవాది నిన్ను శోధించవచ్చు. గుర్తుపెట్టుకో బిడ్డా, నువ్వు బలహీనుడవు కాదు. కొన్నిసార్లు శ్రమ నిన్ను తరమచ్చు. గుర్తుపెట్టుకో, నువ్వు బలహీనుడవు కాదు. కొన్నిసార్లు కష్టమే నీ ఇంటికి రావచ్చు. గుర్తుపెట్టుకో, నువ్వు బలహీనుడవు కాదు. మరణము తరుముచున్నదా? అనారోగ్యం కృంగదీస్తుందా? ఈ లోకం నిన్ను అవమానిస్తుందా? ఈ లోకం నిన్ను చులకన చేస్తుందా? నీ అనుకున్నవారు, నీ బంధువులు, నీ స్నేహితులు నిన్ను తక్కువ చేస్తున్నారా? నీ వెనకాల నిన్ను చులకన చేసి, తక్కువ చేసి మాట్లాడుతున్నారా? గుర్తుపెట్టుకో, నువ్వు బలహీనుడవు కాదు. కాదు, నువ్వు క్రీస్తులో బలవంతుడవు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము చేత బలమును సంపాదించుకున్నవారం మనం. అందుకే నేను చెప్పగలను, నేను బలహీనుడను కాదు. మరణమే నా ముంగట నిలబడినా కానీ చెప్పగలను, నేను బలహీనుడను కాదు. అనారోగ్యమే సంభవించినా చెప్పగలను, నేను బలహీనుడను కాదు. ఒకవేళ ఒక పూట తిండి లేకపోవచ్చు, ఒక పూట నీరు లేకపోవచ్చు, జేబులో అనుకున్న డబ్బులు లేకపోవచ్చు, అయినా నేను యేసును కలిగిన వాడను, నేను బలహీనుడను కాను. ఎందుకంటే నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడు నన్ను ఆదుకున్నవాడు, నా పక్షాన ఉన్నవాడు, నన్ను కాపాడుతున్నవాడు, నా తోడున్నవాడు, నాకు అండగా నిలబడినవాడు యేసు నాకుండగా అప్పుడే నేను బలవంతుడను. దేవునికి స్తోత్రం. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకో తెలుసా? ఈ విషయం తెలియక చాలా మంది బలహీనలైపోయారు. ఈ విషయం తెలియక చాలా మంది కృంగిపోయారు. ఈ విషయం తెలియక చాలా మంది దాక్కున్నారు. ఈ విషయం తెలియక చాలా మంది పారిపోయారు. ఏదేను తోటలోనికి వచ్చి ప్రభు అన్నాడు, ఆదామా నీవెక్కడా? ఎక్కడున్నాడు? చెట్టు వెనకాల దాక్కున్నాడు. బలహీనుడని అయిపోయానని ఇక భయముతో, సిగ్గుతో ముందుకు రాలేక, బయటికి రాలేక, తలెత్తుకోలేక, ముఖం చూపించలేక చెట్టు వెనకాల దాక్కున్నాడు. కానీ గమనించండి, ఒకవేళ ఆదాము ఆ విషయాన్ని గ్రహించి, నేను ప్రభువునే కలిగి ఉన్నాను, నేను బలహీనుడను కాదు, నేను బలవంతుడనని బయటకు వచ్చుంటే, దేవుని ముందు నిలబడి ఉంటే, ప్రభుని ముఖాముఖిగా చూసుంటే, జరిగిన విషయం ఏంటో స్పష్టంగా చెప్పుంటే,
ఏదేను వనములో నుంచి బయటకు నెట్టివేయబడేవాడా? లేదు కదా. అందుకే నేను అంటున్నాను, గుర్తుపెట్టుకో, నువ్వు బలవంతుడు అని గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్ర. యాకోబు మాటకందనంత దూరం, కంటికి కనబడనంత దూరం, ఒకటి కాదు రెండు కాదు 20 సంవత్సరాలు పారిపోతున్నావు. ఏ అన్న చంపుతాడనా? భయం వేసా? మరణము తరుముచున్నదనా? శాపము వెంటాడుతున్నదనా? ఏంటి బిడ్డ? ప్రభువుని పక్షాన ఉన్నాడని తెలుసా? ఆయనకి అండగా ఉన్నాడని గుర్తు తెచ్చుకున్నావా? పారిపోతున్నాడు కదండి. మార్గమధ్యములో ప్రభు దర్శించాడు. ఇది దేవుని మందిరమేనని జ్ఞాపకం చేశాడు. ఇక్కడుంటే ఇది పరలోకపు గవినని గుర్తు చేశాడు. అయినా పారిపోతూనే ఉన్నాడు. అందుకే నేను చెబుతున్నా, గుర్తుపెట్టుకో, నువ్వు బలవంతుడవని గుర్తుపెట్టుకో. ఆలోచించండి. యాకోబు గనుక నా ప్రభువు నా పక్షాన ఉన్నాడులే అని అప్పుడే అనుకుంటే 20 సంవత్సరాలు పారిపోవాల్సి వచ్చినా, 20 సంవత్సరాలు దాక్కోవలసి వచ్చినా, 20 సంవత్సరాల తర్వాత అయితే మాత్రం ఏమైందండి? మరణం తరమలేదా? శాపం తరమలేదా? అన్నయ్య రాలేదా? కత్తి పట్టుకుని రాలేదా? 400 మందితో తరమలేదా? ఎక్కడికి పారిపోతే, ఎక్కడ దాక్కుంటే తప్పించుకోగలవు? కానీ ప్రభు నా పక్షానున్నాడు, నాకు అండగా ఉన్నాడని నువ్వు బలము తెచ్చుకుని నిలబడగలిగితే ప్రభు కార్యములు చేస్తాడు. దేవునికి స్తోత్ర. నా బాధ ఏంటంటే 20 సంవత్సరాల తర్వాత యాకోబు జీవితంలో ఒక కార్యం జరిగింది. చంపుదామని వచ్చినడు మెడ మీద ముద్దు పెట్టాడు. విషయం ఏంటంటే, ఇదే కార్యం నువ్వు ముందే చేస్తుంటే 20 సంవత్సరాల ముందే ఇదే జరిగేది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అందుకే జ్ఞాపకం ఉంచుకో, నువ్వు బలవంతుడవని. న్యాయాధిపతులు 6వ అధ్యాయంలోనండి, తీయక్కర్లేదు కానీ, ఇశ్రాయేలీయుల మీదకి, యూదావారి మీదకి భయంకరమైనటువంటి వ్యతిరేకం. మిద్యానీయులందరూ వచ్చి వారి మీద పడి వారిని చెరపడుతూ, వారిని నాశనం చేస్తూ, వారిని దోచుకుంటున్నటువంటి దినాలవి. అలాంటి సమయంలో ఎదురు నిలబడాల్సినటువంటి వాడు, రొమ్ము విరుచుకు నిలబడాల్సినటువంటి వాడు, ధైర్యంగా ఉండాల్సినటువంటి వాడు, ప్రభు పక్షాన నిలబడాల్సినటువంటి వాడు దాక్కుంటున్నాడండి. గానుగా చాటును దాక్కుంటున్నాడు. ఎవరు? గిద్యోను. గిద్యోను, ఏడికెళ్ళినావయ్యా? ఎక్కడున్నావు? గానుగు చాటును దాక్కుంటున్నాడు. నీ పితరుల పక్షాన ప్రభు లేడా? నీ పక్షాన ప్రభు లేడా? ఆయన మనకుంటే మనం బలవంతులమని మర్చిపోయావా? ఎందుకు దాక్కున్నావు? నేను ఇందాక అన్నాను కదా, ఆ విషయాన్ని గ్రహించక చాలామంది దాక్కున్నారు. ఆదాము దాక్కున్నాడు, యాకోబు పారిపోయాడు, ఇదిగో ఇప్పుడు గిద్యోను మరలా దాక్కున్నాడు. కానీ ఎప్పుడైతే మరలా బయటకు వచ్చాడో మిద్యానీలందరినీ తరిమి 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 కొట్టాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అదయ్యా నీ బలం. అపవాదిని తరిమి కొట్టే బలం నీది. సాతాన్ని తరిమి కొట్టే బలం నీది. శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, కన్నీరు, దుఃఖము, వేదన, శోధనలు, అనారోగ్యం, మరణం తరిమి కొట్టే బలం నీది. దాక్కోవద్దు, పారిపోద్దు. ఒక్క మాట గుర్తుపెట్టుకో, నువ్వు బలవంతుడవని. దేవునికి స్తోత్రం. చదువులో రాణించలేకపోతున్నావా? ఉద్యోగంలో రాణించలేకపోతున్నావా? వ్యాపారంలో రాణించలేకపోతున్నావా? కుటుంబ పరిస్థితులు చక్కదిద్దడం లేదా? గుర్తుపెట్టుకో, నువ్వు బలవంతుడు. నువ్వు బలవంతుడు. ప్రభు నీ పక్షాన ఉన్నాడని. దేవునికి స్తోత్ర. దావీదు పొలములో దాక్కున్నాడు, గుహలో దాక్కున్నాడు. యోనా వాడు అడుగు బాగాన దాక్కున్నాడు. దాక్కుని ఏం సాధించగలిగారు? ఏమీ సాధించలేకపోయారు. కానీ తెలుసుకున్నారు, గ్రహించుకున్నారు, ప్రభు మా పక్షాన ఉన్నాడు, మేము బలవంతులమని వారు గుర్తెరిగారు. అద్భుత కార్యాలు చేశారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ పూట నేను చెప్పే మాట ఒక్కటే, నువ్వు దాక్కుంటే, పారిపోతే, కృంగిపోతే, ఏడిస్తే ఏమీ సాధించలేవు. ప్రభు నీ పక్షాన ఉన్నాడని,
ఆయన మనకుండగా మన బలవంతులమని నువ్వు జ్ఞాపకముంచుకోగలిగితే నీ ద్వారా నీ కుటుంబములో, నీ చుట్టుపక్కల, నీవు నివసిస్తున్న ప్రాంతములో అద్భుత కార్యములు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకంటున్నాడు భక్తుడు, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. When I am weak, then am I strong. కనుక ప్రియ దేవుని సంగమా, నువ్వు ఎప్పుడు బలహీనుడువు కాదు, నువ్వు బలవంతుడవని ప్రభువిస్తున్న వాగ్దానాన్ని జ్ఞాపకం ఉంచుకో, గుర్తుపెట్టుకో. నీ జీవిత కాలమంతా ప్రభు నీ ద్వారా అద్భుత కార్యాలు చేస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని ఘనపరుస్తాడు. నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలవబెడతాడు. అనేకులను తప్పించేవారిగా, అనేకులను రక్షించేవారిగా, అనేకులకు అండగా నిన్ను నిలబెట్టి వాడుకుంటాడు. ఆయన మహిమ పరచబడతాడు. ఆమేన్. అటు జీవితం ఈ వాక్యం విన మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. బలవంతులుగా మనల్ని తీర్చిదిద్ది ఆయన సన్నిధిలో స్థిరపరచునుగాక. ఆమేన్.